హాయ్ అండి, నేను ఈరోజు మా పాపకు డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని రోజుల నుంచో చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఇదివరకు చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేకపోయినా. ఇంక ఇప్పుడు ఏమో సడన్ గా ఇంకా చేయాలనిపించింది, చేస్తున్నా. నా దగ్గర ఉన్న వాటితోని నా స్టైల్లో నేను ఎట్లా చేస్తున్నా అనేది చూడండి, ఈరోజు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి బాదం, నెక్స్ట్ పంకిన్ సీడ్స్, ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ గింజలు. ఓకేనా. నెక్స్ట్ పల్లీలు, పల్లీలు. నెక్స్ట్ ఇవి వచ్చేసి అవిసె గింజలు. గాయస్ ఇట్లా ఉంటాయి చూడండి. తర్వాత ఇక ఎండు ఖర్జూరాలు 4 తీసుకున్నా. ఎండు ఖర్జూరాలు నా దగ్గర అవి లేవు, డేట్స్ లేవు, అందుకని వేయాలని. నా దగ్గర ఇవి ఉన్నాయి, అందుకని ఇవి వేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు కొన్ని. ఎండు ఖర్జూరాలు, ఇలాచీలు. ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాం మంచిగా. నెక్స్ట్ నువ్వులు, తెల్ల నువ్వులు. నల్లవి కూడా వేసుకోవచ్చు, నల్లవి కూడా మంచిది అంటారు కానీ నా దగ్గర లేవు, నా దగ్గర ఇవే ఉన్నాయి. అది హోమ్ మేడ్ ఘీ, హోమ్ మేడ్ నెయ్యి. ఓకే, నాకు నెయ్యి అంటే ఇష్టం లేదు, నీకు ఇష్టమా? పర్వాలేదు, ఇష్టం. అంత ఇష్టం అంటే అంత ఇష్టం కాదు, తింటా. ఏదో వెయ్యాలి కాబట్టి నూనెతో చేస్తే అంత బాగుండదు కాబట్టి అట్లా. చైత్ర కోసం నాకు పప్పులో మాత్రం వేసుకుంటా. కొందరేమో ఏమంటారు భక్షాల మీద, కొందరు పచ్చళ్ళ మీద కూడా వేసుకుంటారు. నాకు పచ్చళ్ళు భక్షాల మీద నచ్చదు, ఓన్లీ పప్పు అట్లా నచ్చుతుంది. బెల్లం, స్వీట్ కోసం బెల్లం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చాలని రైట్. ఓకే, ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం? కొంచెం ఘీ, కొంచెం నెయ్యి, కొంచెమే. ఓకే, కొంచెం సౌండ్ తక్కువ పెట్టకపోయినా బంద్ చేసిన సౌండ్ అంటే మంట తక్కువ పెట్టడం అన్న. మనం అన్ని ఒక్కసారి వేసుకున్నా పర్వాలేదు, ఒక్కొక్కటి వేసుకున్నా పర్వాలేదు. నేనైతే అన్ని ఒక్కటేసారి వేసి ఎంచుదాం అనుకుంటున్నా. అన్ని ఒక్కసారి వేస్తే గిన్నె సరిపోతుందిరా, కడాయి సరిపోతుంది. లాస్ట్కి నువ్వు లేద్దాం. సరే, ఓకే, రైట్. నెక్స్ట్ అవిసె గింజలు, తర్వాత పల్లీలు, తర్వాత అవిసె గింజల, ఇంకా అవిసె గింజలు, సారీ ఇప్పుడు దాకా పల్లీలు, తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులు కొంచెం అయిన తర్వాత వేస్తా. అవేంటి డేట్సా? ఇవి డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు కానీ నాకు ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి చాలా గట్టిగా ఉన్నాయి. కొంచెం వేడి చేస్తే కొంచెం అన్న మెత్తగా అవుతాయేమో అని అట్లా వేస్తా, అంతే. కాకపోతే అయితే మెత్తగా అయితే అంత గట్టి. కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి దీన్ని అంతా. నువ్వులు కాసేపు అయిన తర్వాత వేస్తాను, ఎందుకంటే అవి చిట్టపట్టలాడి ఎగురుతూ ఉంటాయి. అవికి కోపం వచ్చేస్తుంది, కోపం వచ్చి మన మీద పడతాయి. అవి మనకు కోపం తెప్పిస్తాయి. ఓకే, ఎంతసేపు చేయాలి ఇట్లా? కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు. అవిసె గింజలు వేస్తున్నాయి డాన్స్. ఉన్న దగ్గర లేని దగ్గరగా ఏది ఉంటే అది వేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా ఉన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది, మామూలుగా టేస్ట్ ఉండదు, జబర్దస్త్ ఉంటుంది. చైత్ర బాగా తింటుంది, చైత్ర మంచిది ఉంటుంది. మార్నింగ్ కొంచెం ఇది పిల్లలకి ఇస్తే కూడా చాలా మంచిది. మార్నింగ్ తింటుంది, సాయంత్రం టైంలో కూడా ఇస్తా. సాయంత్రం ఇస్తా ఒక టౌండ్. ఇప్పుడు చూస్తే నాకు చిన్న డౌట్ ఆడియన్స్ నుంచి, పొద్దున పిల్లలకి బిస్కెట్లు ఏమంటారు బ్రెడ్ అట్లా కాకుండా హెల్తీ ఫుడ్ ఏమేమి ఉంటాయో కింద కమెంట్ చేయండి. పిల్లలకి ఏం పెట్టచ్చు? ఇప్పుడు మా పాప 2.5 years అయింది, 3 years దాదాపు 3 years దగ్గరకు వచ్చేస్తుంది. సో అంటే పాలు మామూలు బ్రెడ్ బిస్కెట్లు ఇవి బాగా తింటున్నారు.
అలా కాకుండా వాటికి రీప్లేస్గా పిల్లల్ని కొంచెం హెల్దీ ఫుడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి ఏం చేయాలి? సో రెగ్యులర్గా రోజు ఏదో ఒకటి తినాలి కాబట్టి టిఫిన్ లాగా వాళ్ళకి ఏం చేస్తే బెటరో చెప్పండి మీరు. ఓకే, కొంచెం బ్రౌన్ అయిన తర్వాత కొంచెం కాసేపు అయిన తర్వాత ఇంకా మనం చూడండి, మీకు బ్రౌన్ కొంచెం అవుతూ ఉంటాయి, మాడనట్టు అవుతుంటాయి. ఇప్పుడు చూసి కొంచెం వేగినాక కొంచెం ఒక 5 నిమిషాలు సేపు చిటపట్లు ఆడినాక కొంచెం మంచి గట్టి అటు ఇటుగా ఎర్రగా అనిపించినప్పుడు మరీ ఎక్కువ ఎక్కువ మళ్ళీ మాడిపోవడం వల్ల తర్వాత నువ్వులు వేస్తున్నా. ఇప్పుడు డ్యాన్ చేస్తాయా? డ్యాన్ చేస్తాయి ఇప్పుడు. ఓకే, తర్వాత ఇవి గైస్, ఇది ఒక ఫ్యాను. ఇది దాదాపు మా చైత్ర పుట్టేటప్పుడు హాస్పిటల్లో మాకు ఇబ్బంది అవుతుందని అంటే అప్పుడు తీసుకొచ్చినాము. 2 years అవుతుంది. 2.5 years అయింది. చైత్ర పుట్టక ముందుకే తెచ్చుకున్నాం. పుట్ట ముందుకే. సో హాస్పిటల్ ఉన్నప్పుడు బయట బాగా ఉబ్బరిస్తుంది అని అంటే అప్పుడు తీసుకొచ్చినాం. ఈ ఫ్యాన్ మమ్మల్ని చాలా ఎండాకాలాలు కాపాడింది, చాలా ఉబ్బరాలు కాపాడింది. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఆరబెట్టడం అంటున్నా సారీ ఏమంటారు దాన్ని? చల్లార్చడానికి. అప్పుడప్పుడు మిస్టేక్స్ అయితే అబ్బా తప్పకుండా. సో ఇప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే పోర్టబుల్లో పనిచేస్తుంది. ఇది ఈ పవర్ బ్యాంక్కి మనం ఇక్కడ పెట్టాలి. ఇది ఓకేనా? పెట్టాలి. ఇలా మనం చల్లగా చేసామనుకో ఈజీగా మనకు అయిపోతుంది. సో ఇక మేము పెద్ద ఫ్యాన్ కింద చేయాలంటే ఇప్పుడు అంతలో కాదు. అందుకనే మన చిన్న ఫ్యాన్ అయితే దగ్గర సెట్ అయిపోతుంది, సన్నదనే అయిపోతుంది. ఖర్జూర పండులో లోపల ఎత్తుంటుంది కదా, అది తీయాలి మనం. తీద్దాం. ఇప్పుడు మొత్తం చల్లగా అయిపోయినాయి, మిక్సీలో వేసుకోవాలి. చల్లగా అయిపోయినాయా? ఓకే ఓకే. ఖర్జూర పొట్టు తీస్తాను. అది పుట్ట ఖర్జూర అది చూపిస్తా. మర్చిపోయినా ఏంది? అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఇవన్నీ బాగున్నాయి చూడడానికి అయితే మనకు అనిపిస్తున్నాయి. చల్లగా అయిపోయింది. ఇట్లా పొట్టు వేసుకున్న గిన్నె వేసేసి అంతా ఖర్జూర ఇదంతా ఇలాచి. ఓకే, అంతే. ఒకసారి మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు గ్రైండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంక ఇది కొంచెం బరకనే ఉంది, ఇంకా కాలేదు ఫైన్గా. ఇప్పుడు కొంచెం ఇంకా ఉన్న బెల్లం వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకొని మొత్తం ఫైన్గా పౌడర్ చేద్దాం. ఇట్లా పలుకులు ఉంటే తినదు చైత్ర. చిన్నపిల్లలు ఎవరు తినరు అంత ఇష్టపడి. పెద్దోళ్ళు అంటే తింటారు కానీ పిల్లలు ఏం తినరు కాబట్టి నేనైతే మొత్తం పౌడర్ లాగానే చేస్తా. మన కొంచెం రవ్వ లాగా ఇటు రవ్వ ఉంటుంది కదా, సన్న రవ్వ, అట్లా చేస్తా. అంటే వచ్చింది రవ్వలాగా ఉంది చూడండి, కొంచెం మంచిగా బాగుంది, మంచిగా. దీన్నంతా మంచి ఇట్లా అనుకొని గిన్నెలోకి వేసుకుందాం. దీంట్లో వేసుకుందాం. బెల్లం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకుందాం. కొంచెం పైనుంచి రావడానికి కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం. మరి ఎక్కువ ఉంటే కూడా తినబుద్ధి కాదు. తినేవాళ్ళు తింటారు, బాగా నెయ్యి వేసుకొని తింటారు కానీ తినబుద్ధి. నెయ్యి వేసినమా వేయలేదా అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ తెలియదు. తెలిస్తే ఆ స్మెల్ వస్తుంటుంది ఫస్ట్ నెయ్యి. చాలు.
లడ్డు శాంపుల్గా మా చైత్ర పైన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అందుకే సైలెంట్గా ఉంది. లేదంటే మమ్మల్ని వంట చేయనియదు, ఏం చేయలేదు. మంచిగా ఏం కాదు లడ్డు బాగానే ఇట్లా అంతే సూపర్. ఇప్పుడు అన్నీ ఈ విధంగా మనం లడ్డు చేసుకోవాలి. అన్నీ మొత్తం ఇంక ఇట్లానే లడ్డు. ఇంకా మళ్ళీ మీకు కావాలనుకుంటే నెయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మాకైతే నచ్చదు. సైజు మీడియం, అది కూడా మీ ఇష్టం. పెద్దగా కావాలంటే పెద్దగా, ఇంకా చిన్నగా కావాలంటే కూడా ఎక్కువనే అవుతాయి. కాకపోతే నేను మొత్తం చెయ్యను, కొంచెం చేసి కొంచెం ఏం చేస్తా అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఒకసారి తినకపోతే లడ్డూలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఒక్క 10 చేస్తా, ఎక్కువ చేయను. మిగతా పౌడర్ ఏం చేస్తా అంటే మనది సీసం జార్ ఉంటుంది ఒకటి దగ్గర, అందులో సీసం గ్లాస్ బాటిల్ ఉంటుంది, అందులో వేసి పౌడర్ వేసి పెట్టేస్తా ఫ్రిడ్జ్లో. మళ్ళీ కావాలి అన్నప్పుడు ఒక్కసారి జస్ట్ ఇట్లానే ఇట్లా మిక్సీలో వేసేసి ఇట్లానే వేసి మళ్ళీ సేమ్ లడ్డు చేసిస్తా. ఓకే ఓకే గైస్, ఒక లడ్డు అయితే ఇచ్చింది నాకు, టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందనేది. బాగుంది. నువ్వుల టేస్ట్ కొంచెం ఎక్కువైంది, నువ్వుల ఫ్లేవర్ ఎక్కువైంది. ఇంకా రిమైనింగ్ అంతా బాగానే ఉంది, కానీ సూపర్ స్వీట్ అయింది, మంచిగా అయింది. గాయస్ సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిగా ఉంది. ఓకేనా? చేతితో వచ్చినాక చేతితో తినిపించినాక ఎట్లుంది అడుగుదాం. ఓకే, కళ్ళు మూసుకున్నావా? మంచి మూసుకున్నావా తెరిచినావా? ఏందమ్మా ఇస్తావా అమ్మ చిట్టి తల్లికి? కళ్ళు తెరువు. తిను తిను తిను. బాగుందా? బాగుందా? ఎక్కువ కొరకాలి, మంచి కొరకు, కొంచెం ఎక్కువ కొరకు. బాగుందా చెప్పు, ఇక్కడ ఎట్లా చెప్పు. ఇదిగోండి లడ్డూలు ఇట్లా కట్టేసుకున్నా అంత. ఎన్ని లడ్డూలు ఉన్నాయి? 11. 2 3 4 5 6 7 8 9 10 11 లడ్డూస్. ఇవన్నీ మరి ఇదేమో స్టోర్ చేస్తా ఎప్పుడైనా, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత సీసంది ఏం కాదు, ఇట్లా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మళ్ళీ బయట పెట్టొద్దు. ఓకే ఓకే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది, బయట పెడితే మళ్ళీ ఎండకు ఖరాబ్ అయిపోతుంది. లడ్డూలు కూడా ఎండకు ఎక్కువ చేసినా ఉండదు, లడ్డూలు కూడా ఎక్కువ చేసి బయట పెట్టుకున్నా ఉండదు. దానికి ఇది బెటర్, మనకు మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు కదా. సో ఇదండి ఈరోజు నేను చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు. మీకు ఎలా అనిపించింది ప్రొసీజర్? ఇంకేమైనా వేస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకా వేరే విధంగా చేసింటే బాగుంటుందా, అది చూసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.